హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్ కిచెన్స్. ఈరోజు మన కిచెన్‌లో కరకరలాడే జంతికలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కేజీ బియ్యం కడిగి ఆరబెట్టుకొని 250 గ్రాముల శనగపప్పు, 50 గ్రాముల ఎండుమిర్చి చేసి బాగా కలిపి మిల్లు పట్టించాలి. ఈ మిల్లు పట్టించిన దాన్ని వేడి చల్లారే వరకు పెద్ద పళ్ళెంలో వేసి కలుపుకోవాలి. పిండి కలపడం కోసం వేడి నీళ్ళు మరగబెట్టుకుంటాం. వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, వాము, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళతో పిండిని బాగా ఉక్కలించుకోవాలి. ఇలా వేడి నీళ్ళతో కలుపుకోవటం వల్ల జంతికలు చాలా గుల్లగా వస్తాయి. ఉత్తి వేడి నీళ్ళతో కలిపితే జంతికలు ఆయిల్ ఎక్కువ లాగేస్తే కనుక కొన్ని చల్లటి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని కలిపి పెట్టిన పిండిలో నుంచి చిన్న ముద్ద తీసి ఆయిల్లో వేయాలి. జంతికల గొట్టంలో ఉన్న అచ్చుల్లో ఒక అచ్చు నాకు తీసుకున్నాను నేను. ఇలా నీటిలో పెట్టి పిండిని తీస్తే చేతికి అంటకుండా ఉంటుంది పిండి. ఆయిల్లో వేసిన తర్వాత దాన్ని వేగిందా లేదా చూసుకొని దిష్టి తీసి కిందన పెట్టాలి. ఇలా వేస్తే మనం వంట మొదలుపెట్టిన నుంచి పూర్తయ్యే వరకు ఎటువంటి ఇబ్బంది రాదని మన పెద్దల నమ్మకం. హస్తం ఆయిల్లో ముంచి తీసి జంతిక వేస్తే ఆ జంతిక ఆయిల్లో ఈజీగా పడుతుంది. ఇక 1 బై 1 జంతికలు చేయటం స్టార్ట్ చేశాను. ఇలా సుమారుగా నేను కలిపిన పిండి అంతా కూడా అవ్వటానికి నాకు గంట సమయం పట్టింది. మా వైపు అయితే వీటిని జంతికలు అంటారు. మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి ఈవినింగ్ వచ్చేటప్పటికి స్నాక్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎంతో రుచికరమైన నా స్టైల్ జంతికలు రెడీ. ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.